సినిమాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకువెళ్తోంది లిటిల్ హార్ట్స్ మూవీ. ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం 2.5 కోట్లతో 35 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు రాబడుతోంది. ముఖ్యంగా యువత ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా గురించి కేవలం సాధారణ ఆడియన్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. లీడ్ రోల్లో నటించిన మౌలి నుంచి డైరెక్టర్ సాయి మార్తాండ్ వరకు ఈ మూవీ కోసం పడిన కష్టం స్క్రీన్ పై కనబడుతుంది. మౌలి తనుజ్ యూట్యూబ్ తో ఫేమస్ అయి 90s బయోపిక్ తో హీరోగా తెరంగేట్రం చేశాడు. మౌలి తన నటనతో మెప్పించాడు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ రైడ్ గా సాగుతుంది. 2 గంటల పాటు నాన్ స్టాప్ నవ్వులే అని ప్రేక్షకులు చెప్తున్నారు. ఈ మూవీలో మౌలి తనుష్ తో పాటు శివాని నాగారం, రాజీవ్ కనకాల, కాంచి, అనితా చౌదరి, సత్యకృష్ణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ మూవీలో నటించిన మరో యంగ్ యాక్టర్ జయకృష్ణ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. గతంలో జయకృష్ణ ఉప్పెన సినిమాలో మెరిశాడు. హీరో వైష్ణవ్ తేజ్ పక్కన ఫ్రెండ్ గా మెప్పించాడు. ఇప్పుడు మౌలి పక్కన ఫ్రెండ్ గా జయకృష్ణ పంచ్లకు థియేటర్లో పగలబడి నవ్వుతున్నారు. జయకృష్ణ స్టీల్ ది షో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మౌలితో సమానంగా స్క్రీన్ ను షేర్ చేసుకున్నాడు. ఆన్ స్క్రీన్ లో వారిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. సినిమాలో మౌలి జయకృష్ణ కాంబో చాలా కాలం వరకు గుర్తుండిపోతుంది. అయితే జయకృష్ణకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే జయకృష్ణ టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ రాజాబాబు మునిమనవడని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. జయకృష్ణ నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి ఈ వార్త నిజమా కాదా అని తెలియాల్సి ఉంది. నెటిజన్లు మాత్రం రాజాబాబు కామెడీ టైమింగ్ జయకృష్ణకు ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.